భారత్ పాకిస్తాన్ కంటే దారుణంగా ఏపీ తెలంగాణ విభజనట. మనిషి అనాలా లేకపోతే ఇంకేమనాలి ఆయనని? తెలంగాణ ఆంధ్ర విభజనట భారత్ పాకిస్తాన్ కంటే దారుణంగా విభజించబడ్డదట. మరి ఎక్కడున్నారా ఈ తెలంగాణ పార్టీ అని చెప్పుకునే వాళ్ళు? మేమే తెలంగాణ సాధించినాం పార్లమెంట్లో అని చెప్పుకునే ఎంపీలు, ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నాయకులు. ఇప్పుడు ఆయన ఎవరెవరిని అవమానిస్తున్నాడు? ఆయన పార్టీని కూడా అవమానిస్తున్నాడు. ఆ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది. అందుకే బీజేపీ ఆ ఎంపీని సస్పెండ్ చేసి పడేయాల, బర్తరఫ్ చేసేయాల, మెడలు బట్టి అవతలకి నెట్టేయాల. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. పక్క రాష్ట్రం, ఇప్పుడు ఈ తెలంగాణ కాదు పాడు కాదు, పక్క రాష్ట్రం కూడా ఈ తెలంగాణలో ఉన్న బీజేపీని నిండా ముంచి అవతల పడేసిండు. అమిత్ షా మరి ఏం చేసిండో ఏమో, మొన్న గద్దర్ని అవమానించిండు పార్లమెంట్లో. లోక్సభ వేదికగా గద్దర్ని అవమానిస్తూ అమిత్ షా మాట్లాడితే ఇక మా నాయకుడే మాట్లాడింది కదా చెప్పి ఇంకొక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యన, ఆయన పేరేందో, చూడడానికి ఎర్రగా పురగా కనబడతాడు కానీ వాళ్ళంతా విషయమే ఉన్నది. ఆయన ఏమంటుండు, భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణమైన విభజన అట. ఏం అన్యాయం జరిగింది నాయన నీకు? ఏం అన్యాయం జరిగింది? 1500 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. రైళ్లకు అడ్డంగా పోయి పెట్రోల్ పోసుకొని ఉరేసుకొని తగలబడ్డారు పిల్లలు. వాళ్ళ ఆత్మలన్నీ వచ్చి నీకు చుట్టుకోవాలి, మొత్తం వాళ్ళ ఆత్మలన్నీ వచ్చి నీకు చుట్టుకోవాలి. వేలాది మంది ఉద్యమకారులు రోడ్డెక్కి పోరాటం చేసిరు. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో పక్కన పెట్టండి. అట్లీస్ట్ భౌతికంగా మనకి ఒక రాష్ట్రం సాధించుకున్నారని ఒక ఇదైతే ఉన్నది కదా. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంది కదా తెలంగాణ రావడంలో. సుష్మా స్వరాజ్ గారు ఎంత బలమైన వాయిస్ని అదే పార్లమెంట్ వేదికగా వినిపించారు, తెలంగాణ రావాలి అని, తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు అని. కనీసం ఆమెకైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా. ఇక మీరేం అధికారంలోకి వస్తారా తెలంగాణలో బీజేపీ వాళ్ళు గిట్లా మాట్లాడితే? మన గద్దర్ గురించి మాట్లాడారు. ఇక్కడ గద్దర్ని కీర్తించి గద్దర్ని భుజానకెత్తుకొని జనాలు మాట్లాడుతుంటే, గుండెలో పెట్టుకొని చూసుకుంటే, గద్దర్ మావోయిస్టు, గద్దర్ నక్సలేటు, గద్దర్ని ఆయన కలిసి నిన్న కలిసి గద్దర్ని అవమానించారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ అమరవీరులని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ప్రజలని. అంటే పాకిస్తాన్ ఎవరు? మేమా? ఇప్పుడు ఆ పక్క ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇంకోవరిని అంటున్నావా? అంటే రెండు రాష్ట్రాలను అవమానించిండు. భారత్ పాకిస్తాన్ అట. మరి ఎవడు పాకిస్తాను? దీని మీద మరి బీజేపీ వాళ్ళు ఎవరైనా ఖండించిరా? కనీసం ఎవరైనా బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడడం తప్పు అని ఖండించిరా? మీరేం పవర్లోకి వస్తారు ఇక్కడ తెలంగాణలో? అసలు మీకు లైన్ లేదు, పాడు లేదు. మార్వాడి వాళ్ళ మీద గొడవ దోనెంబర్ దందా వేసి వాళ్ళ గురించి మాట్లాడితే మార్వాడి వాళ్ళు దేశభక్తులు అంటారు, గద్దర్ని అవమానిస్తారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణనే అవమానించారు. ఇక మీరు పవర్లోకి వస్తారు. మీరు 8-2 అయితే ఏమో నాకు తెలిసి 2 కూడా వస్తాయో రావు, అవి కూడా చూసుకోరు. ఇక రేపటి ఎలక్షన్లో ఏం జరుగుద్దో. తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలి. లోక్సభ స్పీకర్కు పొన్నం లేఖ. ఆయన తన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. ఎంపీ వ్యాఖ్యలు ఖండించిన మంత్రులు, నేతలు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ద్వేషం. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏపీ తెలంగాణలాగా ఎలా విభజించిందో అందరూ చూశారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణంగా చేశారు. అలాంటి వారసత్వం కాంగ్రెస్ సొంతమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. ఆయన గురువారం లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ బిల్లుపై మాట్లాడుతూ ఆ వ్యాఖ్య చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రశాంతంగా చేయగలుగుతోంది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా, జీఎస్డీపీ, హైబ్రిడ్ విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ అత్యంత హాస్యాస్పదంగా ఉన్నది. బీహార్లోని సాధారణ ఓటు విలువ కంటే తెలంగాణలోని ఓటరు విలువ ఎక్కువగా ఉండాలని చెప్పడం అంటే అది రాజ్యాంగం చెప్పిన ఒక ఓటు ఒకే విలువ అన్న సూత్రాన్ని ధ్వంసం చేసినట్లే. ఈ విధానం ద్వారా కాంగ్రెస్ వారు ధనవంతులకు ఎక్కువగా ఓట్లు, పేదలకు తక్కువ ఓట్లు కావాలనుకుంటున్నారా? దీని ప్రకారం వెళ్తే ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు దక్కితే పేదలకు 1 ఓటు మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ విధానం ఇదేనా అన్నది స్పష్టం చేయాలి. నియోజకవర్గాల పెంపును రాష్ట్రాల జీఎస్డీపీతో ముడిపెట్టడం అత్యంత తెలివి తక్కువ వాదన, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. గత యూపీఏ 10 ఏళ్ల పాలనతో పోలిస్తే మోదీ 10 ఏళ్ల పాలనలో కేంద్ర పన్నుల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా సగటున 250% పెరిగిందని తేజస్వి పేర్కొన్నారు. మాట్లాడు దాని మీద. నీకు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పైతే ఖండించు, విమర్శించు, ఇంకేదన్నా చేయి.
తెలంగాణ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేయి, ఎవడొద్దనండి నిన్ను? ఒక ఆయన చెప్పింది అందరూ స్వాగతించాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆయన లైన్లో ఆయన చెప్పుకున్నాడు. నీ లైన్ ఉందో నువ్వు చెప్పు. తెలంగాణ ఆంధ్ర విభజన భారత్ పాకిస్తాన్తో పోలుస్తావా? మనిషివేనా నువ్వు అసలు? తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ద్వేషం, తేజస్వి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్, క్షమాపణ చెప్పాలని కేటీఆర్ హరీష్ రావు డిమాండ్. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఏర్పాటు గురించి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్రం ఏర్పడటాన్ని భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం మూర్ఖత్వమని, ఇలాంటి అహంకారపూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేర్వేరు ప్రకటనలలో పేర్కొన్నారు. కేటీఆర్ స్పందిస్తూ బీజేపీ నేతలు పదే పదే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, అమరవీరుల త్యాగాలు అవమానించడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీ మొదలుకొని ఈరోజు తేజస్వి వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యతిరేకతను పదే పదే చాటుకుంటున్నారు. తోటి ఎంపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నా అక్కడ ఉన్న 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గుచేటు. రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం ఖండించకుండా మౌనంగా ఉన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మహోన్నతమైన తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే, అమరుల త్యాగాలు తక్కువ చేసి చూపించడమే. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలు ఖండించి తన పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలి. చేస్తాడా మరి ఇప్పుడు ఈయన? కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసిపోయి బీజేపీ ఆఫీస్ ముందో లేకపోతే ఢిల్లీలో ధర్నా చేసేంత ఇది ఉందా? వీళ్లకు లేదు, రేవంత్ రెడ్డికి లేదు, అంతా ఒకటే. ఎందుకంటే వీళ్ళకి తెలంగాణ సో ఎక్కడిది? తెలంగాణ అనే సెంటిమెంట్ నుంచి, ఆ అస్తిత్వం నుంచి వీళ్ళు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినారు. వీళ్ళు దాన్ని కాపాడేయాల్సిన వీళ్ళు మొత్తం అమ్ముడు పోయినారు వీళ్ళంతా. లేకపోతే ఎంత ధైర్యంగా ఒక పక్క రాష్ట్రం, ఒక కర్ణాటక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ ఇంత దారుణమైన స్టేట్మెంట్ ఇస్తాడు? ఎక్కడ పోయారా బీజేపీ ఎంపీలంతా? ఎక్కడ పోయారు? ఇప్పుడు తెలంగాణ ఈటల రాజేందర్ గారు చెప్పండి, మీరు ఇంకెందుకున్నారు ఇంకాడ? ఇంకా ఏమున్నదని ఉన్నారు ఇంకా అక్కడ? మీరు కూడా ఉద్యమకారుడే కదా, నిలబడాల్సిండే. మీరు ధైర్యంగా నిలబడి ఏం మాట్లాడుతున్నావు తేజస్వి అని అనుంటే తెలంగాణ ఎలా నిన్ను భుజాల మీదకి ఎత్తుకునేది? ఇంకెవరికి అక్కడ అవకాశం లేదు, మీకు మాత్రమే ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు మాత్రమే అక్కడ ప్రశ్నించే రైటు, అన్ని విధాలుగా మీరు మాట్లాడే హక్కు మీకు మాత్రమే ఉన్నది ఆ పార్లమెంట్లో, ఆ 8 మంది ఎంపీల్లో. మిగతా ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమకారుడు, ఆయన కూడా అనాల్సి ఉండే. సరే, ఆయన అంటే ఆ పార్టీలో బాగానే ఉన్నాడు, కానీ ఈటల రాజేందర్ని ఆయన అడుగడుగున ఆయన అవమానిస్తూనే ఉన్నారు కదా. మీరు బయటకు వచ్చాన ప్రెస్ మీట్లో చెప్పాలి కదా, ఇది కరెక్ట్ కాదు, మేము మా హైకమాండ్తో మాట్లాడుతున్నాం, ఆయన వెనక్కి తీసుకోవాలి అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్పేంది? ఎందుకు ఇవ్వరు? బీజేపీ ఎంపీ తేజస్వి సభ్యత్వం రద్దు చేయాలి. లోక్సభ స్పీకర్కు పొన్నం లేఖ రాసిండు. ఆయన తన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. ఎంపీ వ్యాఖ్యలు ఖండించిన రాష్ట్ర మంత్రులు, నేతలు, మీరు ఎవరెవరైతే ఎంపీలు ఉన్నారో కాంగ్రెస్ ఎంపీలు, మీరు సభలో మీరు నిరసన వ్యక్తం చేయండి ఆయన చేసిన వ్యాఖ్యల మీద. చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు బీఆర్ఎస్ కంటే జీరో అనుకో, కాంగ్రెస్ మీరు ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఆ 8 మంది ఎంపీలు మీరు 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 చేయండి అక్కడ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అంటే అంత చులకన? కవిత. చలో.